నమస్తే నరేంద్ర మోడీ సార్. నిజంగా నీకు దైవభక్తి ఉందా, దేశభక్తి ఉందా, నువ్వు రామభక్తునివేనా? అసలు మనస్ఫూర్తిగా నువ్వు రాముని గుడి కట్టినవా లేదా అనేది ప్రజలకు వెరీ క్లియర్గా మోడీ గారు చెప్పాలి. ఇందులో ఈయన గుడి కట్టి ప్రజలు ఇచ్చిన సొమ్ములలో అంటే లెక్కకు దొరకనివి కొన్ని ఏంటివి అంటే 70 కిలోల వెండి, 70 kgs ఆఫ్ సిల్వర్ లూటెడ్ అండ్ 1250 ఐడియల్స్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్, 1250 రాముని బొమ్మలు, బంగారం వెండి బొమ్మలు మింగేసినటువంటి ముఠా. అదొక్కటే కాదు, 200 అంటే 200 crores ఆఫ్ క్యాష్ మిస్సింగ్, 200 కోట్ల క్యాష్ కూడా మిస్ అయిపోయింది. అంటే మీరు రామభక్తులా? మీకు ఎక్కడ దేశభక్తి ఉంది? మీ మీద మొత్తం అనగాదు, మీ సంగతి అయిపోయిందిగా. తర్వాత ఏ ల్యాండ్ వర్త్ ఆఫ్ 2 crores ఏం చేసిరు? ఒక పక్కన అంటే రామ మందిరికి సంబంధించినటువంటి 2 కోట్ల ల్యాండ్ను 18 కోట్లుగా లెక్క చూపించరు. ఇంకొక కోటి అంటే 3 కోట్ల వర్తున్న ఇంకో ల్యాండ్ను 24 కోట్ల వర్త్ ఆఫ్ చూపించారంట. 3 ల్యాండ్స్ పక్కపక్కన ఉంటాయి దేవునికి సంబంధించినవి. ఇంకొక ల్యాండ్ది 9 కోట్ల వర్తున్నటువంటి వాల్యూ విలువ ఉన్నది 55 కోట్లు చూపించారు. అంటే ఇక్కడ 55, ఇక్కడ 24, ఇక్కడ 18, అంటే ఆల్మోస్ట్ 100 కోట్లు భూములనే 100 కోట్లల్లా 200 కోట్ల క్యాష్. అంటే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు చీమ గుట్టినట్టు కూడా లేదు నరేంద్ర మోడీకి. ఎందుకంటే కామనే ప్రజలు పిచ్చి సన్నాసులు. మనము జై శ్రీరామ్ అంటే మత్తులో మునుగుతారు అంతే. వాళ్ళు దేవుని భక్తిలే ఏం లేదు, దోపిడీ చేయాలి, ట్రంప్కు లొంగాలి, రాహుల్ గాంధీ మీద దుమ్ము పోయాలి, రాహుల్ గాంధీకి తెలివి లేదని చెప్పి సోషల్ మీడియాలో చెప్పాలి, ఇంతే. కానీ రాహుల్ గాంధీ ఈజ్ వండర్ఫుల్ మ్యాన్, ఈజ్ ఎ వర్సటైల్ లీడర్, ఎడ్యుకేటెడ్, is a lovable personality. He always loves whole country. He always observes. Just he is trying to avoid the poverty of the nation, illiteracy of the nation, ununity of the nation, and everything dangerous things will going to abolish by Rahul Gandhi in this country. Future the wonderful days is going to come. భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. ఇది మాత్రం చాలా ఘోరం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. తెలిసిపోయింది కదా నరేంద్ర మోడీ టోటల్ దోపిడే, ఏం లేదు. ఇక దేవుని గుడి కట్టి గుడిని కూడా మింగేస్తారు వీళ్ళు. ఇంత డేంజరస్ వీళ్ళు. దైవభక్తిని వీళ్ళని అసలే నమ్మరాదు అనేది ప్రజలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.